రైట్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంటలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరయ్యారు. అయితే తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఎంత సముదాయించినా కూడా వినలేదు. చివరకు నచ్చ చెప్పి తన కారులో ఎక్కించుకొని మిగిలిన కార్యక్రమాలకు తీసుకెళ్లారు తుమ్మల నాగేశ్వరరావు. చివరిగా నిలిచిపోయిన శంకుస్థాపన కార్యక్రమం వద్దకు తీసుకువచ్చి శంకుస్థాపన చేయాలని తుమ్మల కోరగా ఎమ్మెల్యే అనుచరులు శంకుస్థాపన చేయవద్దని అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆగ్రహించిన తుమ్మల లోటుపాట్లు ఏమున్నా తర్వాత మాట్లాడుకుందామని అందరినీ సముదాయించి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశారు. అధికారిక కార్యక్రమాలు ఏమున్నా సర్పంచ్లకు, ప్రజా ప్రతినిధులకు, ఎమ్మెల్యేకు తప్పనిసరిగా వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. అధికారులు చేసే అనాలోచిత పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదని అధికారులను హెచ్చరించారు. భగవంతుడు వచ్చే శాంక్షన్ కాదు ఇది. నేను చెప్తున్నా బాబాయ్ ఎల్లు బాబాయ్ ఎల్లు ఎదరికి వెళ్ళ సత్యంబాబు గారు నాకు తెలియాలా. నేను ఇప్పుడు కాదన్నా సార్, నేను కాదన్నా, మీరు నాకు చెప్పారు సార్. ఈ ప్రోగ్రామ్ నాకు చెప్పిండ్రు సార్, నాకు చెప్పిండ్రా? లేదు సార్, సారీ సార్, నేను రాను సార్. సార్ మీరంటే నాకు గౌరవం సార్, మీరంటే నాకు గౌరవం సార్. కానీ ఎట్లా సార్ గారికి తర్వాత కలెక్టర్ గారికి చెప్పి మీ పని ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పాలి. మీ ల్యాబ్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. మేము కలెక్టర్ గారికి చెప్తాం, కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ సర్పంచ్కి చెప్పాలి. ఆ ఊరు ఇప్పుడు లేరు కానీ ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పాలి. నేను అందరికీ పంపిస్తా, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ప్రోగ్రామ్ పంపిస్తా. కానీ మీరు వెళ్ళి పర్సనల్గా ఇన్వైట్ చేయాలి. అది మీ బాధ్యత. కొత్త డిఏలు వచ్చారు కాబట్టి ఒకవేళ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంటే సరిదిద్దుకోండి. భవిష్యత్తులో ఇది మంచిది కాదు. ప్రతిదీ అందరం కలిసి వాళ్ళ కోసమే ఉన్నాం. ఎవడ గౌరవం అడగకుండా. కాబట్టి దయచేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం నడిచేటప్పుడు ఆ జిల్లా అధికారి కానీ, సబ్ డివిజనల్ అధికారి కానీ ఆ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన పర్మిషన్. మీరంటే నాకు గౌరవం సార్, కానీ ఎట్లా సార్. సారీ సార్. మనం చూస్తున్నాం, ఏదైతే సాధారణంగా పర్యటనలో ఇటువంటి ప్రోటోకాల్ రగడలు మనం చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ కూడా అదే కనిపించింది. మంత్రి తుమ్మల అక్కడ రోడ్ శంకుస్థాపనకి వెళ్ళడం, అక్కడ ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించలేదు, నన్ను పిలవలేదు కాబట్టి నేను అక్కడ రానడం, ఎంత సముదాయించినా ఒకవేళ ఎమ్మెల్యే ఓకే అన్నా వెనకాల అనుచరులు మాత్రం వద్దు వెళ్ళొద్దంటూ అడ్డగించడం. తర్వాత మంత్రి తుమ్మల కూడా అధికారులను అలర్ట్ చేయడం, మీ వల్ల పార్టీకి నష్టం తీసుకురావద్దు అని చెప్పి ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టే కనిపించింది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నవీన్ ద్వారా. నవీన్, ఆశ మనం చూడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని తమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో రోడ్డు సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు, అంటే పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ రోజు జరుగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. వాటికి శంకుస్థాపన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చాడు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంటే అదే పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కనీసానికి సమాచారం లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ప్రోగ్రామ్ లో మనం చూసుకుంటే ఆ రోడ్డు శంకుస్థాపన ప్రోగ్రామ్ కి మంత్రి తుమ్మలతో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా అక్కడ చేరుకున్నాడు. అయితే ఆదినారాయణతో పాటు ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసానికి రోడ్డులో నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరుగుతుంటే అధికారులు కనీసానికి నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. నా కాన్స్టిట్యూన్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు కనీసం నాకు తెలియకుండా, నాకు సమాచారం లేకుండా ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పేసి కూడా ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే పూర్తి స్థాయిలో కూడా దీంట్లో అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఆ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ ఎమ్మెల్యే ఆదినారాయణకైతే పూర్తిగా సర్ది చెప్పే ప్రయత్నం కూడా ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి తను నేరుగా శంకుస్థాపనకు ముందే ఆ కారులోకి తీసుకెళ్లారు. ఆయన సర్ది చెప్పినట్టు ప్రయత్నం చేశాడు. సర్ది చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. కేవలం పార్టీకి చెడ్డ పేరు, అంటే ప్రభుత్వానికి ప్రధానంగా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొద్దిగా పక్క పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని కూడా కనీసానికి అక్కడ అధికారులు పట్టించుకోకపోవడం, ఆయనకి ఒక ప్రోటోకాల్ ఇవ్వకపోవడంతో కూడా ఆయన అనుచరులతో పాటు ఆయన కూడా
ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కాబట్టి మంత్రి కూడా చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే కేవలం అధికారుల వల్ల ఇక్కడ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు గ్యాప్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతుందో ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్డు శంకుస్థాపనలు కానీ లేకపోతే ప్రారంభోత్సవాలు కానీ ఏ అభివృద్ధి పనులు ఉన్నా సరే స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులతో సహా ఎమ్మెల్యే ప్రధానంగా ఎమ్మెల్యేకి కూడా సమాచారం ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యేకి అసలు విషయమే తెలియకుండా శంకుస్థాపన కార్యక్రమం పెట్టారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్నంతా కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే తన మంత్రి ప్రోగ్రాం ఉన్న సమయంలో కనీసానికి అక్కడ జరుగుతున్న శంకుస్థాపనలు కూడా ఎమ్మెల్యేకి తెలవాలని చెప్పేసి కూడా ఆయన నేరుగా మంత్రి ముంగటినే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఏమంటే మంత్రి కూడా జోక్యం చేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. ఎందుకంటే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం ఇదంతా కూడా అధికారులు పూర్తిగా కూడా ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ మంత్రికి ఈ కార్యక్రమాల గురించి అంటే అందరికీ అంటే స్థానికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమేమి ఉన్నా అధికారులు ఎమ్మెల్యేలకు చెప్పాలి. కానీ ఎమ్మెల్యేకి చెప్పకపోవడం అనేది తప్పు, అది అధికారులదని చెప్పేసి కూడా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వల్ల ఇక్కడ గ్యాప్ ఏర్పడుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా మంత్రి అయితే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడే కార్యక్రమం ఏదైతుందో శంకుస్థాపన ముందే ఆగ్రహం వ్యక్తం చేయడం వరకు తన వెహికల్లో కూర్చోబెట్టి ఎమ్మెల్యేని మంత్రి సర్ది చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికారులు కనీసానికి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఉండాలి, కనీసానికి ప్రోటోకాల్ పాటించాలి. ఏది లేకుండా పూర్తిగా ఎమ్మెల్యేని పట్టించుకుంటలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే అనుచరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేని కార్యక్రమాలకు పిలవకపోవడం అధికారుల పెద్ద తప్పిదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కూడా అని చెప్పుకోవచ్చు. ఒక కాన్స్టిట్యున్సీలో తన ప్రోగ్రాం జరిగేటప్పుడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎమ్మెల్యేకి సమాచారం ముందే ఉండాలి, ఒక రోజు 2 రోజుల ముందే ఉండాలి. ఏ కార్యక్రమాలు ఉన్నాయి, మంత్రి వస్తుంది కాబట్టి పూర్తి స్థాయి కూడా అది కనీసానికి ఎమ్మెల్యేకే లేకుండా పూర్తిగా సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పేసి కూడా తనైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కాబట్టి చూడాలి. అంటే జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రుల విషయంలో ఏం జరుగుతుంది, ఆ పరిధిలో ఉన్నటువంటి 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 10 కాన్స్టిట్యున్సీలకి మనం చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు. కనీసానికి ఎమ్మెల్యేని మొదటి నుంచి కూడా నన్ను అధికారులు పట్టించుకుంటలేదు, చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి కూడా తను ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కాబడుతుంది. అదే మాట నిజమైంది కూడా ఈ రోజు. ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడ శంకుస్థాపన పనులలో కనీసానికి అధికారులు ఎమ్మెల్యేలకు సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న సర్పంచ్లో లేకపోతే జెడ్పీటీసీలో వీళ్ళకంటే ఇవ్వలేదంటే ఓకే దాన్ని వదిలేస్తారు. కానీ ఒక ఎమ్మెల్యేకి అంటే ప్రోటోకాల్ ఉన్న కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకే సమాచారం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో ఇలాంటి రిపీట్ కాకుండా చూస్తానని చెప్పేసి కూడా ఆ మంత్రి అయితే ఎమ్మెల్యేకి హామీ ఇచ్చినట్టు పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఆశ.